చేస్తున్నావు విజయలక్ష్మి? అల్లం వెల్లుల్లి పేస్ట్. టైము 12 దాటింది, 12:30 అయింది. బయటకు వెళ్ళాం కదా మరి. ఫిష్ కొరమీన్ పులుసు చింత దాంట్లో వేసేస్తాం. దాంట్లో వేసేస్తాయి సన్న కొత్త బాగా, మరీ అంత సన్న కొత్త అంత లాగొద్దు. రాత్రి పెద్దడా స్నానానికి రెడీ అవ్వండి, నీళ్ళు కాగినాయి. నేను చేస్తాను. నువ్వు తర్వాత చేద్దు, కూరలు అన్ని పొయ్యి మీద వేసుకుంటున్నాగా అప్పుడు చేద్దు. వచ్చే అరవకుండా చేయి పెద్దడా నువ్వు. నువ్వు పనేనా చేద్దు అమ్మా, అలా చేయమని. చేస్తే నాకు పని ఉందిగా. వెళ్ళి స్నానానికి రెడీ అవ్వు. హాయ్ ఇట్రా. హాయ్ పెద్దడా స్నానం చేసిరావు. అరుస్తావు ఎందుకమ్మా స్నానం చేయటానికి? లక్కీ ఆ తీపి తీసుకొచ్చేస్తారమ్మా పొద్దున్న ఐస్ క్రీములు చాక్లెట్లు ఫ్రీగా అయితే ఇప్పుడైనా తినేది కయ్యి. వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్ అట్లాగే చేయబట్టుకొని ఉంటారా? ఏం కాలిపోతా తినక. పిల్లలకి మాత్రం చాక్లెట్లు ఐస్ క్రీమ్ మరి ఎంకరేజ్మెంట్ వస్తుంది తల్లి. పళ్ళు ఊడిపోతున్నా కూడా అవి పాల పళ్ళు ఇప్పుడు తినక ఎప్పుడు తింటాం. నాకు టికెట్ ఎప్పుడు ఇస్తున్నారు? మీరు అక్కడ పని అయింది కనుక్కో. అమ్మ నాకు పసుపు పసుపు ఉప్పు ముందు కొంచెం ముక్కలు వరకు వేసుకొని వేసాయి. చేప పులుసు పోసినాక సరిపడా వేసుకో. ఏం అసలు వేసాయి వరకు ఇవన్నీ ఎగరేసి ఉప్పు మళ్ళీ చివరిలో అట్ట చేస్తానంట. పెద్ద వచ్చిందమ్మ ఇంకా. అవును నాకు గుర్తుంది. చాలులే, సగం చాలు చాలు, మంటగా ఉంది. ఆయిల్ ఏదా వేస్తారు కలిపేస్తాయి ఉప్పు కారం అంత పక్కలకి. ఆయిల్ పెట్టుకుని డబ్బా మురికి మురికిగా ఉంది. సరిపోద్దాం చూడు చూసే. ఆయిల్ కూడా వేసాము. మసాలా వేయాలి, పొడి మసాలా. అంటే నువ్వే మంట పుడితే నా మీద కాదు, నేను లవంగాలు ఎక్కువ వేసాను. అప్పుడు అది నువ్వు చేసి నాకు ఇష్టం, నా పిల్లలు తినలేదు. మంటగా చేస్తావంటే కుదరదు. అసలు ఇట్లా వేసుకోరు ఎవరు. నేను చేసి పెట్టే చూడు పొడి మసాలా ఇంట్లో అట్లా వేసుకుంటారు అన్నింట్లో. అదే ధనియాలు ఎక్కువ, లవంగాలు తక్కువ, చెక్క తక్కువ. మసాలా అంటే అంతే మరి. దాంట్లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి అన్నీ? యాలక్కాయలు, బిర్యానీ ఆకు అన్నీ. చేపల కూరలకి ఇవే మెయిన్. ఇంకొంచెమేనా? మొత్తమేనా? విజయలక్ష్మి చేపల పులుసు. చికెన్ చింతపండు పులుసు చేసి పెడతా. అవును పెట్టు. ఆవిడ చికెన్ పులుసు, మటన్ పులుసు అది కానీ అంటారు చూస్తావా? సుష్మిత ఎవరు యూట్యూబర్ ఏదమ్మా? చాలు కాయలు ఎత్తే అట్లా పెట్టు. ఇంకా 4 కాయలు వేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ చేపల పులుసు. కొంచెం ఉన్నాయి, కొంచెం ఆయిల్ పైకి రావాలి.
మొత్తానికి చేపల కూర అయితే రెడీ అయిపోయింది విజయలక్ష్మి. నూనె అంతా పైకి వచ్చేసింది చూడు. నూనె పైకి వచ్చేసింది, ఎంత ఉడికినట్టే అయిపోయింది.